పిఠాపురం నుంచి విజయకేతనం ఎగరవేయబోతున్నామని క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని, రైతులు మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలని ఆకాంక్షించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పవన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేక